హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా అనంతపురంలో వర్షం ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తున్నానండి. ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఎలాంటి వర్షాలు పడ్డాయి. సో చాలామంది అడుగుతున్నారు వాషౌట్ అయిందా అనేసి. సో అన్నిటికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేస్తానండి. సో మొన్న కూడా ఒకరోజు అంటే 12వ తేదీ నైట్ అయితే వర్షం పడింది. బట్ ఆ రోజు కంటే ఈరోజు చాలా పెద్ద వర్షం అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ రోజు వీడియోలోనండి. సో ఇంత భారీ మొత్తంలో వర్షం అనేది పడిందనమాట. అండ్ వర్షంతో పాటు భారీ గాలి అండ్ అంటే ఉరుములు అండ్ మెరుపులు, సో ఇవి కూడా అన్నమాట. చాలా పెద్ద వర్షం అండి నిన్న పడిన వర్షం. అండ్ ఫస్ట్లీ వచ్చేసి చాలామంది మెయిన్ అడగడం ఏమంటే కనుక వాషౌట్ అయిందా, సో ప్రైస్ పెరుగుతుందా అనేసి అడిగారనమాట. సో వాటికి మెయిన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను, ఎందుకంటే చాలామంది అడిగారనమాట. అది రిపీటెడ్ కామెంట్ అండ్ రిపీటెడ్ మెసేజ్, సో అందుకనేసే. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక వాషౌట్ అయిందా అని అడిగేదానికి వచ్చేసి అనంతపురం జిల్లాలో కటింగ్ పడే స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు ఏమాత్రం లేవండి. అండ్ ఇది మీరు ఫస్ట్ మెయిన్లీ గమనించాల్సిన విషయము. అండ్ ఇక్కడ అన్సీజన్ అనమాట, మార్కెట్ కూడా క్లోజ్లో ఉంది. ఇక్కడ టమోటా తోటలు అంటే స్టార్టింగ్ అంటే 20 రోజులు 30 రోజులు అయినటువంటి తోటలు ఉన్నాయి. బట్ కటింగ్ పడే స్టేజ్ 60, 50 అండ్ 70 రోజులు అయినటువంటి తోటలు అయితే ఏమాత్రం లేవండి. సో ఆ కారణం చేత ఇక్కడ వాషౌట్ అయ్యే అవకాశం లేదనమాట. సో మీరు ఇది గమనించగలరు. అండ్ అలాంటి స్టేజ్ ఉండే తోటలు పడితే కనుక ఎక్కువ నీరు తాగి టమోటాలు అనేది ఏమవుతాయి మీకు తెలిసిందే. నీరు కారడం, నీరు అంటే టమోటా మెత్తబడడం, రింగు కొట్టడం, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో అలాంటి అవకాశాలు ఎందుకు లేవు అంటే కనుక ఆ స్టేజ్ తోటలు లేవు. సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద వర్షం అండి. సో అంటే లేత తోటలకి ఈ వర్షం అనేది చాలా అంటే కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పటి నుంచి మొక్క గ్రోతింగ్ అనేది కొంచెం అంటే డైలీ పెరగడం కంటే ఈ వర్షం పడిన తర్వాత మొక్క పెరగడం చాలా మంచిగా పెరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. సో మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశాలే ఉన్నాయండి. అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఉండే అంటే డౌన్లో ఉండే పొలాలకు వచ్చేసి కొంచెం నీళ్ళు నిలబడి ఉండొచ్చు. సో అవైతే మనకు అటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాషౌట్ అయినటువంటివి నీళ్ళల్లో మునిగిపోయిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు. చాలా విలేజెస్లో మొత్తం అనంతపురం జిల్లాలో మొత్తం కూడా పడిందండి. అండ్ బళ్ళారి ఏరియా కూడా వర్షం పడింది, కర్ణాటకలో కూడా వర్షం పడింది. అండ్ మిగతా ప్లేసెస్లో అంటే అనంతపురం జిల్లా కాకుండా వేరే జిల్లాల్లో లైట్గా పడిండొచ్చండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి రాదు కదా అంతా. సో అందువల్ల నేను మిగతా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం లేదు. అండ్ ఇక ఎక్కడెక్కడ పడింది అంటే కనుక మనకు వచ్చినటువంటి మెసేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ కామెంట్స్ అన్ని నేను మీకు ఇక్కడ చదివి తెలియజేస్తాను. అండ్ గురువారం తెల్లవారుజామున బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లి 5 కల్లు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి సంతెకొండాపురం చెరువుకి చేరుతున్న వరద నీరు. సో ఆ వీడియోస్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. అండ్ తర్వాత సూగేపల్లిలో భారీ వర్షం కురుస్తుంది. అండ్ సెట్టూరు మండలం ఎర్రబోరేపల్లిలో కూడా ఫుల్గా వర్షం అండ్ వేగంగా గాలులు అని చెప్పారండి. అండ్ రాళ్ళానంతపురం హెవీ రైన్ అక్క 3:40 AM నుంచి అని చెప్పారండి. అండ్ రుద్రంపల్లి ఫుల్ రైన్ అండ్ 4 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది, తగ్గేదే లేదు అంటోందండి వర్షము. అండ్ ఇది వచ్చేసి కళ్యాణదుర్గము అండ్ సూగేపల్లిలో కూడా వర్షం పడుతోంది. అండ్ ఇది మళ్ళీ వచ్చిందనమాట మెసేజ్. అండ్ కళ్యాణదుర్గం పట్టణంలో ఉరుములు మెరుపులతో దంచి కొడుతున్న వర్షం. అండ్ పిల్లలపల్లిలో కూడా భారీ వర్షం. అండ్ ఈసారి వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువ పడతాయి. సో జూలైలో టమోటా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంది అని ఒక అన్న అయితే మెసేజ్ చేశారు. సో చూడాలి, అంటే మనకేం తెలియదు కదా ఎక్కడ టమోటా ఉంది, అక్కడ వర్షాలు ఎక్కడ పడతాయి. సో ఫ్యూచర్లో జరిగేది మనకేం తెలీదు. సో చూడాలి ఏం జరుగుతుందో. అండ్ కళ్యాణదుర్గం నైట్ నుండి వర్షం వస్తోంది. అండ్ అక్క ఏటీపీలో రైన్ వల్ల ప్లాంటేషన్ లేట్గా ఉంటుంది అండ్ అంటే రైన్ పడడం వల్ల ల్యాండ్ ప్రిపరేషన్ లేట్ అవుతుంది అని అండి ఇక్కడ మెసేజ్. అండ్ తేనెగల్లు కూడా వాన పడుతోంది 4 గంటల నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి హుస్పేట, సందూరు అండ్ రాయదుర్గు, బళ్ళారి ఏరియా, సిరుగుప్ప, సో ఇక్కడంతా కూడా వర్షం పడుతోంది అని మెసేజ్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో మొత్తం కూడా వర్షం అయితే నైట్ పడిన వర్షం పెద్ద వర్షం అనే చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ బసాపురం, పావగడ ఏరియా కూడా వర్షం పడిందండి. అండ్ గొర్లిదిండ్ల, తిమ్మచెర్ల, తగరుకుంట, యాలేరు, తోపుదుర్తి, కాటిగాని కాలువ, బుక్కచెర్ల, కక్కలపల్లి,
అండ్ ఆల్మూరు, ఎంబీపల్లి, పడమటి యాలేరు. సో ఇక్కడంతా కూడా వర్షం పడిందండి. నూతిమడుగు, బత్తలపల్లి, ధర్మవరం, నార్పల, కదిరి, సో రాప్తాడు, అనంతపురం, కొత్తపల్లి, వేపచెర్ల. సో ఇవన్నీ అండి. ఇంకా నేమ్స్ అయితే నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇబ్బంది, సో అందువల్ల. సో ఆ మొత్తం జిల్లా అయితే పెద్ద వర్షం అనే పడింది అని చెప్పచ్చు. సో ఇది అనంతపురం టౌన్లో అండి. సో నీళ్ళు ఎలా నిలిచిందో మీరే చూడొచ్చు ఈ వీడియోలో. సో ఈ విధంగా అనమాట. అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారండి. ఇది నేను వెళ్ళి ఎక్కడ చూసి తీసుకోలేదు. అన్నవాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేశారనమాట వీడియోస్. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. చాలామంది అడిగిండేది వాషౌట్ అయిందా అని చెప్పారు. సో ఇప్పటి నుంచి ప్లాంటేషన్ కూడా కొంచెం మంచిగా జరుగుతుంది. అండ్ క్లైమేట్ అయితే ఇప్పటికీ కూల్గానే ఉందండి. సో చూడాలి నెక్స్ట్ ఇంకా డే అంతా కూడా ఎండ ఎక్కువగానే వస్తుంది ఏమో మరి. అండ్ ఇంకా 10 రోజులు వర్షం అయితే చెప్పింది కాబట్టి వాతావరణము. అండ్ ఇప్పుడే వచ్చిన మెసేజ్ ఏమంటే కనుక సోమల ఏరియాలో కూడా వర్షం ఎక్కువగా పడింది అని చెప్పారండి. ఆ ఏరియాలో వచ్చేసి చెట్టు నిండా టమోటా తోటలు ఉన్నటువంటి ఎక్కువగా తోటలు ఉన్నాయన్నమాట. సో చాలా ఎఫెక్ట్ పడుతుందేమో అని అనుకుంటున్నాను. జస్ట్ ఏ ఫార్మర్కి కూడా ఇంతవరకు పెట్టుబడి కాదు కదా, అట్లీస్ట్ డైలీ కూలోళ్ళకు కూడా ఖర్చులు రావడం లేదు. సో ఏం జరుగుతుందో వాతావరణం మీదే ఆధారపడి ఉంది. అండ్ ఫ్యూచర్లో రేట్లు ఎలా ఉంటాయి అనేది ఈ వాతావరణం అంటే వర్షం మీద ఆధారపడి ఉంది. ఎక్కడైనా ఎక్కువగా వర్షాలు పడి వాషౌట్ అయితే కనుక పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చండి. సో నేను పెరుగుతుంది మీరు టకటక టమోటా నాటేయండి అని చెప్పడం లేదు. ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. ఫ్యూచర్ రేట్స్ నాకైతే ఏమాత్రం తెలియదు. అండ్ ధరలు ఎలా ఉంటాయి అనేది డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా టమోటా ఉంది కాబట్టి కావాల్సిన టమోటా కంటే సో వాషౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటే గనక ఆ విధంగా అంటే 10 రోజుల వర్షంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత వర్షమైనా పడవచ్చు కాబట్టి సో చెప్పలేము. సో వాషౌట్ అయితే గనక ప్రైజెస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఇదే అండి ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, సో టొమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ప్లాంటేషన్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి తెలియచేశారంటే కనుక ఈ విధంగా వీడియోస్ రూపంలో నేను మీ అందరికీ కూడా నెక్స్ట్ అంటే ఒక విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోగలరు. సో ఇది నా వీడియోస్కి ముఖ్య ఉద్దేశం అండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా 10 రోజులు వర్షం ఉంది అంటున్నారండి. సో పిడుగులు, ఉరుములు, సో అన్నిటికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఫార్మర్స్ అన్న వాళ్ళు చెట్ల కింద ఉండడం సో ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే, బట్ జాగ్రత్త చెప్తున్నాను అంతే. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.